నిడదవోలు పట్టణంలోని బాలిపూర్ణత పాఠశాలలో వాటర్ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. బాలికలు అధిక సంఖ్యలో పాఠశాలలో కనిపించడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. నేటి సమాజంలో ఎక్కువ మంది కార్పొరేట్ స్కూల్ వైపు పయనిస్తుంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో 900 మంది బాలికలు చదవడం గొప్ప విషయమని, ఆ స్కూల్ ఉపాధ్యాయుల పనితీరును దుర్గేష్ అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నుండి విజయవాడకి వెళ్లే పాత బస్సులో ప్రయాణం ఇబ్బందికరంగా ప్రజలకు ఉండటంతో ఎమ్మెల్యే రాజు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే మడకశిర డిపోలో నూతన సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. మడకశిర డిపోకు ఇంకా 25 బస్సులు కావాలని డిపో మేనేజర్ విజ్ఞప్తి చేశారని చెప్పారు. రవాణా శాఖ మంత్రితో మాట్లాడి మడకశిర డిపోకు సరిపడా బస్సులను, డిపోలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. సొంత నియోజకవర్గం పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు. త్వరలో వారంతా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో పదవి మాత్రమే ఉంటుందని, అధికారం ఉండదు అలీం బాషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీస్ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎస్గా నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ప్రతిపాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన తరువాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సత్యప్రభకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రతిపాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవ భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ర్యాలీలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ర్యాలీ తరువాత ఎర్రవరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర కంచి ఒమ్మంగి మీదుగా ప్రతిపాడులో స్వర్గీయ వరపుల రాజా విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రామకృష్ణారెడ్డిని జైలుకు తీసుకెళ్లారు. జైలు బయట ఆ మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని లోపలికి తీసుకెళ్లారు. ఈవీఎం ధ్వంసం, పోలింగ్ ఏజెంట్ నమ్మూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తీసుకెళ్లారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు లభించింది. జూన్ 24న ఢిల్లీలో జరిగిన పాస్పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష అందుకున్నారు. 2023-24లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల పాస్పోర్ట్లను జారీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వారు తెలిపారు. ఏలూరు నగరంలో ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. ఏలూరు నగరంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించారు. నగరంలో 4 అన్నా క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నగరంలో పర్యటిస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 8న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు.
జూలై 7న ఈదుముడిలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ మహోత్సవం మాదిక జన జాతర నిర్వహిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ప్రతిపాడు బస్టాండ్ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ మాదిక జన జాతరకు నియోజకవర్గంలోని మాదిక ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కారుమూరి బెనాట్, పల్లెపాగా పాపారావు, చిలువురి నాగరాజు, ఏటుకూరి విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పాలకొండ సంత్రంలో పిచ్చుకుక్క దాడిలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే రామకృష్ణ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా గ్రామంలోని కుక్కలకు ర్యాబిట్ వ్యాక్సిన్ వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట రోడ్డులోని రాక్ సిరామిక్ గేటు ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. 18 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న 40 మంది కార్మికులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విధుల నుండి తొలగించడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేపట్టారు. 15 రోజులుగా నిరసన చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను పనికి తీసుకుని ఆంధ్రులమైన తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు ఈ నిరసన కొనసాగిస్తామని వారు తెలిపారు. కాకినాడ జిల్లా రూరల్ ఎన్టీఆర్ బీచ్ వద్ద కోటిన్నరకు పైగా విలువ చేసే మద్యం బాటిలను పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ సెప్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్డు రూరల్తో లిక్కర్ బాటిల్స్ ను తొక్కించి ధ్వంసం చేశారు. 2 ఏళ్లలో కాకినాడ జిల్లాలో 1406 కేసులకు సంబంధించిన మద్యాన్ని ఇప్పుడు ధ్వంసం చేశామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత రాత్రి నుండి హోరెత్తుతున్న వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాభావం వల్ల సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జేవీఆర్, కృష్ణారం ఓసీలలో నీరు చేరి బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. ఓసీలోకి నీరు చేరి రోడ్లు జలమవ్వడంతో సింగరేణిలో బొగ్గు పనులను నిలిపివేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌరస్తాలో మనహారం నిర్వహించిన అనంతరం పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎస్ఐ సూచించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి కేంద్రంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు మచ్చ రఘురాం అధ్యక్షతన ముదిరాజుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, యువ తరంగం హాజరయ్యారు. ముదిరాజుల కులస్తులను నాటి నుండి నేటి వరకు అగ్ర కులస్తులు అణచివేస్తున్నారని వారు ఆరోపించారు. పేరుకు పెద్ద కులమని బీసీడీలో ముదిరాజులను లెక్కించి నాటి నాయకులు ముదిరాజ్ కులస్తులకు తీరని లోటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులపై చొరవ చూపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ముందు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గాలికొండ దళానికి చెందిన 4 సభ్యులు లొంగిపోయారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మావోలు లొంగిపోయారని ఎస్పీ చెప్పారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై జనస్రవంతిలో కలిశారని ఎస్పీ వివరించారు.